పితృదేవతల్ని పూజించడం ద్వారా వారు సంతృప్తులయ్యే పక్షం, పితృగణాల పూజల వల్ల వారి శుభాశీస్సులు లభించి వంశాభివృద్ధిని ప్రసాదించే పక్షం మహాలయ పక్షం. భాద్రపద మాసంలోని కృష్ణపక్షానికి మహాలయ పక్షం అని పేరు. అందులో చివరి రోజైన భాద్రపద కృష్ణపక్షం అమావాస్య మహాలయ అమావాస్య. దీనినే వాడుకలో పెద్దల అమావాస్య అని, పితృ అమావాస్య అని అంటారు. మహాన్ అత్యంతి కోలయో యాత్ర మహాలయ అని పురాణోక్తి. మహాలయం అంటే ఘనమైన ముగింపు, మహాభినిష్క్రమణం అని అర్థం. ఈ పక్షమంతా పితృదేవతలకి కేటాయించారు. ఈ పక్షంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించరు. పితృదేవతలకు తర్పణాలు సమర్పించడం, పిండ ప్రదానాలు చేయటం వంటి పితృపూజలు ఆచరించే పక్షమిది. దైవగణాలకు సంబంధించి దక్షిణాయనం రాత్రికాలం. ఆషాఢమాసంలోని కృష్ణపక్షం నుండి 5 పక్షాల కాలం వరకు, అంటే భాద్రపద మాసం కృష్ణపక్షం వరకు పితరులు మన నుంచి అన్నాదుల్ని కోరతారు. తాపాన్ని, ఆకలిని చల్లార్చుకోవడానికి పితృగణాలు ఎదురుచూస్తాయని స్మృతి ధర్మం. ఈ విషయాన్నే స్కాందపురాణంలోని నాగరఖండం ప్రస్తావించింది. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించి ఆ మొదలుగా ఉన్న రోజుల్లో పితృదేవతలకి శ్రాద్ధం పెట్టాలి. శ్రద్ధయా దీయతే శ్రాద్ధం అంటే శ్రద్ధతో ఏర్పాటు చేసే ప్రక్రియే శ్రాద్ధం. పితృగణాల సంతృప్తికి శ్రాద్ధ ప్రక్రియ విశేషమైందని మహాభారతంతో పాటు హేమాద్రి పండితుడు రచించిన చతుర్వర్గ చింతామణి పేర్కొంది. సూర్యుడు కన్యారాశిలో సంచారం చేసే 16 పగటి కాలాలు పితృయజ్ఞం చెయ్యాలి. అలా చేసినందువల్ల ప్రతిరోజు గయాశ్రాద్ధం చేసిన ఫలితం లభిస్తుంది. దీనినే దినే దినే గయాతుల్యం అని శాస్త్రం చెప్పింది. మహాలయ పక్షంలో అన్ని రోజులు కాని, లేదా ఒక్కరోజు కాని, లేదంటే మహాలయ అమావాస్య నాడు కాని పితృదేవతల ఆరాధన చేయడం వల్ల వారొక సంవత్సరం వరకు సంతృప్తులవుతారని స్కాందపురాణం వివరించింది. శుభమస్తు. నమః పితృభ్యో నమో వః పితరో రసాయ. పితృకాలానికి సంబంధించిన విశేషమైన కాలం భాద్రపద మాసం కృష్ణపక్షం అమావాస్య. పితృస్వధ ఈ పేర్లతో, స్వధ అన్న పేరుతో పితరులను తలుచుకునేటటువంటి కాలం భాద్రపద బహుళ అమావాస్య మహాలయ పక్షం చివరి రోజు ప్రత్యేకం. ఆషాఢశుద్ధ పౌర్ణిమ మొదలుగా అమావాస్య వరకు మొదటి పక్షం, అలాగే శ్రావణ శుక్ల కృష్ణ పక్షాలు 2, 3, భాద్రపద శుక్ల కృష్ణ పక్షాలు 4, 5. వెరసి మొత్తం మీద పంచమాపరపక్షములు అని పేరు. కన్యాగతే సవితరి. సూర్య సంచారం కన్యారాశిలో ప్రారంభం అయినది మొదలుగా రాత్రికాలం విశేషంగా పెరుగుతుంది. ఈ క్రమంలో దక్షిణాయన పుణ్యకాలంలో 5వది అయిన ఈ అపరపక్షాల్లో ప్రత్యేకంగా చెప్పబడినటువంటి భాద్రపద కృష్ణపక్షం అమావాస్య ప్రత్యేకమైనటువంటి పితరులకు సంబంధించినటువంటి విశేషం. మహాన్ అత్యంతికో లయో యత్ర ఆలయం మహాలయం అని మనం వివరించినప్పుడు విశేషమైనటువంటి పితరులకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి రోజు అని అర్థం. ఆసమంతాత్ లయం ఆలయం, ప్రళయకాలం వరకు ఉండేటటువంటి విశేషం. ప్రత్యక్షమైన దేవతలు రాముడు, కృష్ణుడు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మనం చేసేటటువంటి అర్చనలు, పూజలు అన్నీ కూడా పరోక్ష ప్రియా ఇవ హి దేవా, పరోక్ష రూపంలో మనకు ఫలిస్తూ ఉండగా గతించిన పితరులు తండ్రి, తాత, ముత్తాత, అమ్మ, నానమ్మ, అమ్మమ్మ, మేనమామలు, మేనత్తలు, పిన్నాన్నలు, పిన్నమ్మలు, పెదనాన్నలు, పెద్దమ్మలు, గురువులు, బంధువులు, మేనల్లుండ్రు, అక్కలు, చెల్లెండ్రు, ఇలా వీళ్ళంతా 28 వర్గాలలో 21 మార్గాలలో రాత్రికాలం ఎక్కువ అయిన నేపథ్యంలో మనలను ఆశ్రయించి మీరు ఎలా ఉన్నారు, ఏ విధంగా మీ జీవితాన్ని గడుపుతున్నారు,
ధర్మ మార్గంలో గడుపుతున్నారా లేదా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా లేదా, మాకు సంబంధించి మీరు చేసేటటువంటి పితృకార్యాలలో మహాలయ పక్షం నిర్వహిస్తున్నారా లేదా అని గమనిస్తారు. ఆ గమనించే క్రమంలో 94 రోజులతో 2 రోజులు కలుపుకొని 96 రోజులు షణ్ణవతులు అన్న పేరిట కాలామృతం అనే మహాగ్రంథం పితృదేవతలను స్మరించవలసిన కాలంగా అభివర్ణించింది. ఈ 96 రోజులు ఏవి అంటే 12 అమావాస్యలు, 12 వ్యతిపాతలు, 14 మన్వాదులు, 12 సంక్రమణములు, 4 యుగాదులు. ఈ విధమైనటువంటి క్రమం అంతా కూడా వీటితో పాటుగా మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం ఈ 4 నెలలలోని కృష్ణపక్షంలో వచ్చే సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు, 4 నెలలు 12 రోజులు ఇవన్నీ కూడా కలుపుకున్న అనంతరం భాద్రపద మాసం కృష్ణపక్షం పాడ్యమి మొదలుగా అమావాస్య వరకు ఉండేటటువంటి 15 రోజులతో పాటు ఆశ్వేజ మాసం శుక్లపక్షం పాడ్యమి నవరాత్రులలో మొదటి రోజు వెరసి 16 రోజులు ఈ భాద్రపద కృష్ణపక్షం పితరమాస రోజులతో కలుపుకొని 96 రోజులు అని శాస్త్రం అభివర్ణిస్తుంది. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వల్ల తరువాతి తరం వారు కష్టాల పాలవడం జరుగుతుందని గరుడ పురాణం తెలియజేస్తోంది. జాతక చక్రంలోనూ ఇలాంటి దోషాలను గమనించవచ్చు అని చెబుతారు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు ఉత్పన్నం కావచ్చు అంటారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడడం, పనుల్లో ఆటంకాలు, వైఫల్యాలు ఎదురుకావడం, కుటుంబ సభ్యుల మానసిక స్థితి బాగుండకపోవడం, సంతాన రాహిత్యం, ఆర్థికపరమైన సమస్యలు ఇలాంటి ప్రతికూల పరిస్థితులకి పితృదోష ఫలితాల్ని ఒక కారణంగా ప్రస్తావిస్తారు. అందుకే పితృరుణం తప్పనిసరిగా తీర్చుకోవాలి అంటారు. మహాలయ పక్షంలో వారసులు సమర్పించే తర్పణాలు పితృదేవతల ఆకలి దప్పికలు తీరుస్తాయి. సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వాదం వంశోన్నతికి కారకమవుతుంది. 3 పితృదేవతల్ని బ్రాహ్మణులలో ఆవాహన చేసి కూర్చోపెట్టి నిర్వహించేటటువంటి శ్రాద్ధాన్ని పార్వణ శ్రాద్ధం లేక చాటక శ్రాద్ధం అంటారు. కొన్ని సంప్రదాయాలలో విప్రులు లేకుండానే పితృదేవతల్ని ఆవాహన చేస్తారు. తగిన కారణంతో ఈ శ్రాద్ధకర్మ చేయలేని పక్షంలో క్లుప్తంగా చేసే శాస్త్ర విధిని కూడా సంప్రదాయం పేర్కొంది. దీనికే ధర్మశ్రాద్ధం అని పేరు. దీనినే ఆమ్ర శ్రాద్ధం, హిరణ్య శ్రాద్ధం అని కూడా అంటారు. ఈ అన్ని శ్రాద్ధ కర్మలలోనూ పితృదేవతల ప్రియం కొరకు అర్పించే తిలాంజలినే తర్పణం అంటారు. ఈ తిలాతర్పణాన్ని ఇంట్లో చేయరాదు. ఇంటి బయట ఆవరణలో కానీ తులసికోట దగ్గర కానీ తర్పణాలను సమర్పించాలి. తండ్రి జీవించి ఉన్న వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో తర్పణాలు వదలరాదు. తర్పణం ఇచ్చేటప్పుడు మొదట బంధుత్వం, తరువాత వారి పేరు, గోత్రం, చివర పితృదేవతా రూపమైన వసు, రూప, ఆదిత్య ఇలా చెబుతూ తర్పణాలను సమర్పించాలి. ఒకే రోజు 2 కారణాల వల్ల 2 సార్లు తర్పణాలు ఇవ్వకూడదు. ఒకే తర్పణం ఇవ్వాలి. అమావాస్య సంక్రమణం ఒకే రోజు వస్తే అమావాస్య తర్పణం మాత్రమే ఇవ్వాలి. అలాగే దక్షిణాయన లేదా ఉత్తరాయణ పుణ్యకాలాలు అమావాస్య రోజునొస్తే అయన పుణ్యకాలంలో మాత్రమే తర్పణమివ్వాలి. అచ్చోదం అని ఒక కొలనుండేది. అక్కడ పితృగణాలకి ఒక సోదరి ఉంది. ఆమె పేరు అచ్చోద. పితృగణాలలో ఒకడైన మానసుడిని చూసి ఆమె మనసు చలించింది. దాంతో పితరులు ఆమెను చీకటి రూపంగా మారిపోమ్మని శపించారు. ఆ అచ్చోదనే అమావాస్య తిథిగా మారిందని పురాణ గాథ. అలా ఆవిర్భవించిన అమావాస్య నాడు పితృదేవతలకి ప్రీతి కలిగించడం కోసం శ్రాద్ధం, తర్పణం, దానం వంటివి చెయ్యాలి. నెలకు 1 చొప్పున వచ్చే అమావాస్యల్లో సర్వశ్రేష్టమైన అమావాస్య మహాలయ అమావాస్య. మహాలయ పక్షంలో భాద్రపద బహుళ పాడ్యమి నుంచి మొదలు అశ్వయుజ శుద్ధ పాడ్యమి వరకు 16 రోజులకు మహాలయ పక్షమని పేరు. ఇందులో అశ్వయుజ శుద్ధ పాడ్యమిని కూడా సమ్మిళితం చేస్తారు. మహాలయ పక్షంలో 16 రోజులు శ్రాద్ధం నిర్వహించడం వీలు కాకపోతే
పంచమి నుంచి మొదలుకొని 11 రోజులు చేయవచ్చని కాలామృతకారుడు నిర్ణయించాడు. అధమపక్షం ఆ సందర్భంలోనూ వీలు కాకపోతే మహాలయ అమావాస్య నాడు లేదా ఆ పక్షంలో ఏదో ఒక రోజైనా పితరులకు శ్రాద్ధ ప్రక్రియ నిర్వహించాలి. పితృగణాలు మొత్తం 7: వైరాజులు, అగ్నిక్ష్వాత్తులు, బర్విషదులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు, అంగీరసులు. మహాలయంలో నిర్వహించే పితృవిధిలో వచ్చే విశ్వదేవతలకు ధురివిలోచనలు అని పేరు. మహాలయ విధి అనేది 3 రకాలుగా ఉంటుంది. మన భౌతిక శరీరం మొదటిది, ఇది కనిపించేది. రెండోది ప్రేత శరీరం, మూడోది ఆత్మశరీరం, ఇదే సూక్ష్మ శరీరం. ఈ మూడింటికి ప్రతీకలు మహాలయ సంకల్పంలో చెప్పుకునే వసు, రుద్ర, ఆదిత్య స్వరూపాలు. అగ్నిముఖంగా, బ్రాహ్మణ భోజనపూర్వకంగా, పిండప్రదాన సహితంగా, ఉపవాసయుక్తంగా పితరుల శ్రాద్ధాన్ని ఏర్పాటు చేస్తారు. మహాలయ పక్షంలోని రోజులతో కలిపి పితృదేవతలకు ప్రియమైన రోజులు సంవత్సరం మొత్తం మీద 96 రోజులున్నాయి. ఈ 96 రోజులు పితృదేవతల ఆరాధనకు విశిష్టమైనవి. మన్వాద్యాశ్చ మహాలయ, 14 మన్వాదులు, 16 మహాలయాలు, 4 యుగాదులు, 12 సంక్రాంతులు, 12 అమావాస్యలు, 13 వ్యతిపాతలు, 13 వైధృతులు, 12 అన్వష్టకలు, ఇలా మొత్తం 96 రోజులు. వీటినే షణ్ణవతులు అంటారు. ఈ రోజుల్లో కనీసం ఒక్క మహాలయ అమావాస్య నాడైనా పితరులకు తద్దినం పెట్టాలని శాస్త్రం చెబుతోంది. నిత్యము చేయవలసిన శ్రాద్ధ తర్పణాదులు కుదరని ఎడల అమావాస్యలలో కుదరని ఎడల 96 రోజులలో, అది కూడా వీలు కాని ఎడల ఒక్కరోజైనా, అదే పితరమాస. మహాలయ పితృపక్షాలకు, మహాలయ సంబంధంగా పాటించేటటువంటి పెద్దల దినాలకు శిఖరాయమానంగా ఉన్నటువంటి అమావాస్య తిథి. సోమ పితృయమోంగ్ర స్వార్థాంగ్ర కవివాహనాదులుగా చెప్పబడ్డ 7 వర్గాలలో ఉండే పితరులకు ఒక సోదరి అమావాసి. అమావాసి పేరిట ఈ తిథి అమావాస్యగా ఏర్పడింది. ఏ రోజున పితృదేవతను తలుచుకున్నా తలుచుకోకపోయినా పితరమావాస్య అని పేరు పొందిన మహాలయ అమావాస్య నాడు స్మరించుకొని వారికి సంతోషం కలిగించే విధంగా ఉన్నత లోకాల వైపు వారి ప్రయాణం సక్రమంగా జరిగేలా శ్రాద్ధం, బ్రహ్మార్పణం, నిత్య భోజనానికి సంబంధించిన బియ్యము, కందిపప్పు, బెల్లము తదితరములను అర్హులైనటువంటి వారికి అందించడం, లేదా దానం ఇవ్వడం, లేదా ఉపవాస వ్రతం పాటించడం. ఈ విధమైన మార్గాలలో గతించిన పితరులను తలుచుకొని మనదైన ధర్మాన్ని మనం పాటించాలి. ఇక్కడ మనం చేసే దానం పితృదేవతలకు ఎలా చెందుతుంది? వారు మరణించి ఉన్నారు, వారి దేహాన్ని మనం ఖననం చేసి లేదా దహనం చేసి ఇతర మార్గాలలో ప్రకృతిలో లీనం చేసి ఉన్నాం కదా అని ప్రశ్నించేటటువంటి వారికి ఏ దేశంలోనో సముపార్జించిన ధనం ఈ దేశంలో వినియోగానికి ఉపయోగపడదు. కానీ ధనమార్పిడి విధానం ద్వారా, మారకం ద్వారా ఆ ధనాన్ని ఇక్కడ సర్దుబాటు రూపంలో జమ చేసి ఇక్కడ చెల్లుబాటు అయ్యే ధనాన్ని ఏ విధంగా మనం వినియోగిస్తున్నామో, చెలామణిలో ఉపయోగపెట్టుకుంటున్నామో, అలాగే మనం చేసేటటువంటి పుణ్యకర్మ పితృకర్మ, శ్రాద్ధము, ఈ కర్మ ఆచరించడం ద్వారా కలిగే పుణ్యఫలంతో పితరులు ఆనందంగా ఉత్తమ లోకాలలో వారి ఉండవలసిన కాలాన్ని పూర్తి చేసుకొని తిరిగి మన గృహంలోనే జన్మించే అవకాశానికి బాటలు వేసుకుంటారు. గతించిన పితరులను తలుచుకొని ఆదౌ పితా తథా మాత అనే క్రమంలో 28 వర్గాలలో ఉండే బంధువులను 21 మార్గాలలో తండ్రి, తాత, ముత్తాత, అమ్మ, వారి అత్తగారు ఇలా ప్రధానంగా పిండ ప్రదానములను ఏర్పాటు చేస్తారు. గర్భములో ఉండే ఆ చిన్నారి రూపుదిద్దుకునే సమయంలో ఆ రూపాన్ని కూడా గర్భస్థ పిండం అని పలికేటటువంటి సనాతన భారతీయ సారస్వతం
గతించిన పితరులకు సమర్పించేటటువంటి ఆ అన్న విశేషమును కూడా పిండం అనే సంబోధిస్తుంది. పిండ రూపంలో అర్పించడం, లేదా బియ్యం రూపంలో, లేదా హిరణ్య రూపము అనగా కొంత ధన రూపంలో, లేదా నువ్వులు నీరు కలుపుకొని తర్పణం విడిచిపెట్టడం, లేదా మౌనవ్రతం పాటించి ఉపవాస దీక్ష స్వీకరించి అర్ధరాత్రి వరకు వారినే తలుచుకుంటూ కాలం గడిపి మరునాడు ఉదయమే స్నానాదిగాదులు పూర్తి చేసుకుని తర్పణం వదలడం ద్వారా ఇలా 4 విధాలుగా శ్రాద్ధం ఏర్పాటు చేయాలి అంటూ శాస్త్రం వివరిస్తుంది. శ్రద్ధయా దీయతే శ్రాద్ధం, శ్రద్ధగా చేసే పనిని మాత్రమే శ్రాద్ధం అని చెప్పే ఈ సాహిత్యం సారస్వతం మనం ధర్మబద్ధంగా గతించిన పితరులకు కృతజ్ఞతాపూర్వక వందన సమర్పణ, ఇది మహాలయ పితృపక్ష శ్రాద్ధ నిర్వహణ అంటే. తండ్రి మరణించిన వారే మహాలయ పక్షంలో శ్రాద్ధం నిర్వహించడానికి అర్హులు. ఒకవేళ తండ్రి జీవించి ఉండి తల్లి మరణించినట్లయితే శ్రాద్ధం చేయడానికి అర్హత ఉంటుంది. కానీ తిలాతర్పణం చేయరాదు. కుమారులు లేని పక్షంలో కూతురు కొడుకు దేహిత్రుడికి అధికారం ఉంటుంది. కూతురు కూడా బ్రాహ్మణుడి ద్వారా కర్మ జరిపించవచ్చు. భార్య గర్భవతిగా ఉంటే పిండదానం కాకుండా సంకల్ప శ్రాద్ధం ఆచరించాలి. స్వధా అనే మంత్రశబ్దం వాడకూడదు. మహాలయ పక్షంలో నిర్దేశిత తిథినాడు వివిధ వర్గాల వారికి మహాలయం ఏర్పాటు చేయాలని శాస్త్రం వివరించింది. యావచ్చ కన్యాతులయోః క్రమదాస్తే దివాకరః శూన్యం ప్రేతిపురం తానత్ వృశ్చికం యవదాగతః. కన్యా తులా రాశుల్లో ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు ఉన్న సమయంలో, అంటే వృశ్చిక రాశి వరకి ప్రేతాపురి శూన్యంగా ఉంటుంది. ఆ సమయంలో పితృదేవతలందరూ అన్నాన్ని కోరుతూ తమ ఇండ్ల చుట్టూ తిరుగుతూ ఉంటారని మహాభారతంలో పేర్కొన్నారు. పితృకార్యాల్ని దక్షిణాభిముఖంగా ఆచరించవలసి ఉంటుంది. యజ్ఞోపవీతాన్ని అపసవ్యంగా ఆయా సందర్భాల్లో ధరించాలి. నల్ల నువ్వులు వినియోగించాలి. 3 దర్భలతో చేసిన 2 పవిత్రాల్ని ధరించాలి. బొటనవేలు చూపుడు వేలు మధ్య నుంచి నీటిని వదలాలి. 4 వేళ్ల చివరిలో వదిలే తీర్థాన్ని దేవతీర్థమని, అరచెయ్యి మొదట భాగం నుంచి వదిలే నీటిని బ్రహ్మతీర్థమని, అరచెయ్యి చిటికెన వేలు నుంచి వదిలే తీర్థాన్ని ఋషితీర్థమని, అరచెయ్యి మధ్య భాగం నుండి వదిలే జలాన్ని అగ్నితీర్థమని వ్యవహరిస్తారు. పితృకర్మలకు సంబంధించి చూపుడు వేలు బొటనవేలు మధ్య నుంచి నీరు వదలాల్సి ఉంటుంది. మెడలోని యజ్ఞోపవీతం చేతబట్టుకుని తడిపి ఆ నీటిని భూమిపై పడే విధంగా పిండాలి. వంశంలో పుట్టినవారు, సంతానం లేనివారు, కొడుకులు లేనివారు, ఇలా అందరికీ పూర్వలోకాలు లభించుగాక అని సంకల్పం చేస్తారు. ఆ బ్రహ్మస్తంభ పర్యంతమంటూ అందరికీ శాశ్వత పరబ్రహ్మ నిత్యలోక నివాసం లభించాలనే మహాసంకల్పం మహాలయంలో చేస్తారు. పూర్వం ఒకసారి దేవతలకి రాక్షసులకి మధ్య వివాదం అధికమై ఆ యొక్క వివాదం యుద్ధానికి దారితీసింది. ఇరు వర్గాల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం భాద్రపద మాసంలో బహుళపక్ష పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు 15 రోజుల పాటు జరిగింది. యుద్ధంలో దేవతల బలం క్షీణించగా రాక్షసులు విజృంభించారు. ఈ యుద్ధంలో అనేక మంది మహర్షులు, యతులు మరణించారు. ఆయా వీరులు మృతి చెందిన రోజులను యతి మహాలయం, శస్త్రహత మహాలయం అని పిలవడం ప్రారంభించారు. అమావాస్య నాటికి దేవతలు పూర్తిగా ఓడిపోయి అమరావతికి వెనుదిరిగారు. ఈ పక్షం రోజుల్లో ఎవరు మరణించినా వారు గతించిన తిథి రోజున వారికి శ్రాద్ధ విధుల్ని నిర్వహించారు. అప్పటినుంచి మహాలయ పక్షంలోనూ మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన చేయడం ఆచారంగా స్థిరపడింది. మహాలయ పక్షంలో బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పితృదేవతలు పిండ ప్రదానాల కోసం వేచి చూస్తారట. ఆ సందర్భంలో వారికి శాస్త్రవిధి ప్రకారం పిండ ప్రదానం చేయకపోతే అసంతృప్తితో వారు శపిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల పిండ ప్రదానాదులు చేయలేని సందర్భంలో వారి పేర్లనైనా స్మరించుకుంటూ కుడి అరచేతి బొటనవేలు నుంచి జాలువారేలా నల్ల నువ్వులు, నీళ్లను మహాలయ అమావాస్య నాడు సమర్పించాలి. మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధ విధుల్ని నిర్వహించడం వల్ల గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థానంలో గయలో శాస్త్రవిధులను నిర్వహించిన ఫలితం కలుగుతుంది.
శాస్త్రవిధి ప్రకారం ప్రతి వ్యక్తి పంచమహాయజ్ఞాలు నిర్వహించాలి. అవి భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. సమస్త ప్రాణుల కోసం కొంత అన్నాన్ని కేటాయించడం భూతయజ్ఞం. ఇంటికి వచ్చిన అతిథికి ఆహారమివ్వడం మనుష్యయజ్ఞం. పితృదేవతలకు తర్పణమిచ్చే శ్రాద్ధకర్మ పితృయజ్ఞం. హోమాదులు నిర్వహించడం దేవయజ్ఞం. సమాజానికి మార్గదర్శనం చేయడానికి ఆదర్శప్రాయమైన జీవనం గడపడం, అధ్యాపనం, అధ్యయనం, సాత్విక ధర్మాచరణ జీవనం కొనసాగించడం ఇవన్నీ బ్రహ్మయజ్ఞం. ఈ 5 మహాయజ్ఞాలలో పితృయజ్ఞానికి విశేష స్థానం ఉన్నది. తల్లిదండ్రులు తమ సంతానం కోసం చేసే త్యాగం వెలకట్టలేనిది. వారి త్యాగనిరతికి ప్రణమిల్లుతూ పితృపక్షాల్లో పితృదేవతలకి శ్రాద్ధకర్మ నిర్వహించాలని మన ధర్మశాస్త్రం నిర్దేశించింది. మహాలయ పితృపక్షాలలో వారిని స్మరించి ఆరాధించడం వల్ల సుఖ సమృద్ధి, సంతోషం, కుటుంబ సౌఖ్యం, పురోగతి, జీవనంలో అభ్యున్నతి చేకూరతాయి. ప్రతి వ్యక్తి 3 రుణాలతో జన్మిస్తాడని శాస్త్రవచనం. అదే దైవ, ఋషి, పితృ రుణాలు. ఈ 3 రుణాల్ని తప్పనిసరిగా తీర్చుకోవాలి. తీర్థక్షేత్ర పర్యటనాదులు, వ్రతాలు, దీక్షలు, జపహోమాదులతో దైవరుణం తీర్చుకునే అవకాశం కలుగుతుంది. పారంపర్య సంప్రదాయ పాలన, సద్ధర్మ పాలన, ఆచార సంస్కృతుల్ని అనుసరించడం వంటి ప్రక్రియల ద్వారా ఋషి రుణం నెరవేరుతుంది. ఇక చివరిది పితృరుణం, అంటే వంశంలోని పెద్దల పట్ల తీర్చుకోవాల్సిన బాకీ అన్నమాట. ఈ పితృ రుణం నెరవేరాలి అంటే శ్రాద్ధక్రియలు, పిండ ప్రదానాలు, తర్పణాలు అర్పించడం చెయ్యాలి. మనకు జన్మనిచ్చి, పెంచి, పెద్ద చేసి, మన పురోగతికి బాటలు వేసి, మన జీవన వికాసానికి, అభ్యున్నతికి మార్గదర్శకులుగా నిలుస్తారు మన పెద్దలు. వారిని సదా సంస్మరించుకోవాలి. వారికి గుండెల్లో గుడి కట్టి ఆరాధించాలి. కేవలం పిండ ప్రదానాలు చేసి నువ్వులు నీళ్లు వదిలేయడమే కాకుండా కుటుంబాల్లో ఉన్న పిల్లలకి మన వారసత్వ పరంపరను తెలియచేయాలి. పితృదేవతల అనుగ్రహాన్ని సర్వదా ఆకాంక్షించాలి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ లోకంలో మనం సముపార్జించే పుణ్యఫలం ఉత్తమ లోకాలలో ఉండే ఆ గతించిన పితరులకు తప్పక లభిస్తుంది, చెందుతుంది. 16 వర్గాలలో 16 నగరాల ద్వారా ప్రయాణింపజేసే వీలు గల మార్గాన్ని బోధించేటటువంటి గరుడ పురాణం తప్పనిసరిగా శ్రాద్ధకర్మ మహాలయ అమావాస్య నాడు నిర్వహించాలి. ఇది విధి అంటూ ఉపదేశం చేసింది. అలాగే మనం వారిని తలుచుకుంటున్నామా లేదా అని ఊహించిన ఆ పితరులు, అత్యాశతో ఆలోచనలతో మన వైపు వచ్చిన ఆ పితరులు మనం చేసేటటువంటి ఈ కర్మను చూసి ఆనందభరితులవుతారు. మన సంకల్పాలను ప్రత్యక్ష దేవతలుగా కనిపించే ఈ పితర దేవతలు, పితృదేవతలు పరిపూర్ణం చేస్తారు. మన దేశంలో పండేటటువంటి వంటకములను మాత్రమే వినియోగించాలి. మన ప్రాంతంలో లభించేటటువంటి పదార్థములనే వినియోగించాలి. ఇవి తలుచుకోవలసిన, గుర్తుంచుకోవలసిన ప్రధానమైన అంశాలు. యథాశక్తి 4 విధాలుగా చెప్పబడ్డ శ్రాద్ధ కర్మలలో మన యోగ్యమైనటువంటి దానిని అనుసరిద్దాం. పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధికరంగా, ఆనందకరంగా జీవితాన్ని గడుపుదాం. శుభమస్తు.